మీరు చాలా ఇక్కడ తెలంగాణలో ఎన్నో జిల్లాలకు వెళ్ళి సర్వీస్ చేస్తుంటారు, మెడికల్ సర్వీస్ క్యాంపులని, వాటి గురించి చెప్పండి. ఏం లేదండి, నేను ఇప్పుడు కోవిడ్ అప్పుడు తెలుసుకుంది ఏంటంటే, కోవిడ్ పాండమిక్లో అమెరికా అటువంటి దేశాలు మొత్తం కంప్లీట్ హ్యాండ్స్ అప్ చేసేసినాయి. ఒక వైరస్ వచ్చేసేసి డాక్టర్లు చనిపోయినారు, సిఇఓలు చనిపోయినారు. అది ఎవరికి ఎంత వెంటిలేటర్లు సేవ్ చేయలేదు, ఏది సేవ్ చేయలేదు. లాస్ట్కు నేచర్ బాడీస్ ఇమ్యూన్ అయిపోయినాయి, కొద్దిగా వ్యాక్సినేషన్ హెల్ప్ చేసింది. సో ఆ టైంలో నాకు అంతకుముందు కూడా జస్ట్ నాకు సింపుల్ 60, 70, 50 దాటిన తర్వాత 60, 70, 80లో ప్రతి ఒక్కరికి బ్లడ్ ప్రెషర్ అన్నది దాదాపు 7 ప్రతి 10 మందిలో 7గురికి వస్తుంది. అది మనం నంబర్స్ డిటెక్ట్ చేసుకోకపోతే తెలియదు కదా. సో దాంతో బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి, ఒక సైడ్ పారాలిసిస్ రావడము, హార్ట్ అటాక్స్ రావడము, అవన్నీ అవుతాయి కదా. సో అది యూఎస్లో మామూలు గ్రాసరీ స్టోర్లో, ఇక్కడ ఫైర్ స్టేషన్లో, గ్రాసరీ స్టోర్లో అంతటా బ్లడ్ ప్రెషర్ మెషిన్స్ ఉంటాయి. పీపుల్ అందరూ చెక్ చేసుకుంటారు. డాక్టర్ ఆఫీస్కి వెళ్తే మీరు ఫీవర్తో వెళ్ళినా, హెడేక్తో వెళ్ళినా అందరు బ్లడ్ ప్రెషర్ కంపల్సరీ చెక్ చేయాలి, అది రూల్ అది. సో ఇక్కడ సిస్టంలో బిజీ కొన్ని ప్లేసెస్లో బ్లడ్ ప్రెషర్ రొటీన్గా చేయరు. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో ఇప్పుడు చేస్తున్నాం సిటీస్లో. సో విలేజ్లో ఉన్న వాళ్ళకు అవగాహన కూడా లేదు బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటుందని. సో మా విలేజ్లో స్క్రీన్ చేసినప్పుడు సడన్గా 40 years, 40, 50 ఉన్న వాళ్ళు విమెన్ చాలా హెడేక్, బ్రెయిన్ దిమ్మగా ఉంటుంది అని వచ్చేవాళ్ళు. సో చూస్తే బ్లడ్ ప్రెషర్ 200, 100 ఉండేది. నార్మల్ బ్లడ్ ప్రెషర్ 130, 80, ఏజ్ని బట్టి ఉంటుంది. కొద్దిమందికి 120, 80, కొద్దిమందికి 130, 80, 200. నేనే నమ్మలేకపోయినాను. వాళ్ళ ఇంటికి బ్లడ్ ప్రెషర్ మెషిన్ పంపించి చెక్ చేస్తే ఇంట్లో కూడా 200 ఉంది. మా ఊర్లో ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఇప్పటికి 85 దాటినాయి, మంచిగా నడుస్తాడు. సో బ్లడ్ ప్రెషర్ గోళీలు వేసుకుంటాడు. సో మా ఇంట్లో మాకు హెల్పర్ ఉండింది, వాళ్ళ హస్బెండ్ బ్లడ్ ప్రెషర్తో చనిపోయినాడు. అమ్మకి కూడా 170, 180 ఉండేది బ్లడ్ ప్రెషరు. సో నేను ఒక 15 ఏళ్ళ నుంచి మెడిసిన్ ఇస్తున్నాను. ఆమెనే కొనుక్కొని వాడుతుంది. సింపుల్ మెడిసిన్స్, ఒక 2 ట్యాబ్లెట్లు వేసుకుంటే ఆ అమ్మకు 3 అవసరం వచ్చినాయి ఒకప్పుడు. వాళ్ళ సన్స్కి ఒక కొడుక్కి 35, 40K. ఇప్పుడు హస్బెండ్ చనిపోయినాడంటే ఏదో డిసీజ్ ఉంటుంది కదా. సో అది బ్లడ్ ప్రెషర్ కిల్ చేసింది. అది కొడుకు కూడా వచ్చింది జీను. కొడుకుది బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తే సడన్గా 180, 180. సో సేమ్ ఫాదర్కి అయ్యేది, కొడుకు కూడా అయ్యేది. సో ఒక 10 years నుంచి అబ్బాయి కూడా ఇప్పుడు 53, 54 ఉంటాడు. సో 12, 13 years నుంచి ట్యాబ్లెట్స్ మీద ఉన్నాడు, మంచిగా 130, 80 ఉంటుంది. అది చూసిన తర్వాత ఒక 3-4 కేసులు చూసిన తర్వాత ఒక విలేజ్లో ఎంతోమందికి బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లం ఉంటుందని స్క్రీనింగ్ పెట్టినాము. అందరికీ మల్టీవిటమిన్లు ఇవ్వడము, కాల్షియం గోళీలు ఇవ్వడం. కానీ అక్కడికి వచ్చిన నా ఉద్దేశం ఏంటంటే, కార్డియాలజిస్ట్ లాగా వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తే అందులో నాకు ప్రతిసారి ఒక 10 నుంచి 20 మంది హై ఉన్న వాళ్ళు ఉంటారు. అందులో కొద్ది మంది ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా హై పోతుంది, వాళ్ళని ఆల్కహాల్ కట్ చేయడం అని చెప్పడము. ఊర్లున్నా, సన్నమున్నా, వాళ్ళు రెగ్యులర్గా హెల్దీ ఫుడ్ తిన్నా కానీ వాళ్ళకి జీన్ ఉంటుంది, అది బ్లడ్ ప్రెషర్ జీన్. వాళ్ళు యంగ్ ఏజ్లో చనిపోతారు. మీరు అడిగితే చెప్తారు, మా గ్రాండ్ ఫాదర్ సడన్గా కొలాప్స్ అయినాడు, ఫాదర్ కొలాప్స్ అయినాడని. సో వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒకసారి ఎడ్యుకేషన్ లాగా చెప్పేస్తే వాళ్ళు ట్యాబ్లెట్స్ జీవితాంతం వేసుకుంటారు. వాళ్ళకి నార్మల్ లైఫ్ మంచిగా 80 వరకు హ్యాపీగా బతకొచ్చు. అది సైలెంట్ కిల్లర్ అంటారు బ్లడ్ ప్రెషర్ను. ఎక్సెస్ సాల్ట్ ఈజ్ ఎ పాయిజన్ లాగా. సో దానికి తగ్గట్టు సిటీస్లో మనము ఎక్సర్సైజ్ చేయట్లేదు, ఎక్కువ కూర్చొని ఉండడము, బ్యాడ్ ఫుడ్స్ తినడము, అండ్ జెనెటిక్స్ గిట్ట వచ్చినాయి అనుకోండి బ్లడ్ ప్రెషర్ జీను. మా మదర్ వాళ్ళ విలేజ్లో, ఫాదర్ వాళ్ళ విలేజ్లో నేను రొటీన్గా క్యాంప్స్ లాగా చేసి స్క్రీన్ చేస్తాను, ఎంత వీలవుతే అంత. సో ప్రతి స్ట్రీట్లో వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ కప్స్ కూడా ఇచ్చినాము. సో అండ్ ఊర్లో ఉన్న వాళ్ళని ట్రైన్ చేసినాం చెక్ చేయడం. ప్రతి ఊర్లో ఒక 2-3 ఉన్నారు. వాళ్ళకి ఎవరికి హెడేక్స్ ఉన్నా, కొద్దిగా డౌట్ వచ్చినా కానీ బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తారు. చెక్ చేసి అట్లీస్ట్ అవేర్నెస్ కదా. తాలూకాకి వెళ్తే అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్లు కానీ, ఎండీలు కానీ వాళ్ళు బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ ఇవ్వచ్చు. ఇది కోవిడ్ పాండమిక్తో ఏమైందంటే, కోవిడ్ కాగానే మళ్ళందరం వీఆర్ నాట్ హెల్దీ. సింపుల్ థింగ్స్, ఈ బ్లడ్ ప్రెషర్ అన్నది వెరీ డేంజరస్ థింగ్ ఇన్ ద సొసైటీ. బ్యాడ్ ఫుడ్స్ అన్నీ వీటితో కొలెస్ట్రాల్ నెంబర్స్ పెరుగుతాయి ఫ్యూచర్లో. ఇక స్మోకింగ్ అంటే అది వాళ్ళు తెచ్చుకున్న హాబీ. జెనెటిక్స్ మనం మారవలేం కదా, మన గ్రాండ్ పేరెంట్స్ ఇచ్చిన జెనెటిక్స్ మనకు వచ్చేస్తాయి.
అట్లీస్ట్ ఈ ఫుడ్ హ్యాబిట్స్, సిగరెట్స్, కొలెస్ట్రాల్ మేనేజ్మెంట్, బ్లడ్ ప్రెషరు, ఇప్పుడు ఈ 4 లేని వాళ్ళకు హార్ట్ డిసీజ్ ఉండదండి. పేరెంట్స్ హిస్టరీ లేదనుకోండి, సిగరెట్స్ తాగరు, డయాబెటీస్ లేదు, కొలెస్ట్రాల్ లేదు, బ్లడ్ ప్రెషర్ లేదనుకోండి, వాళ్ళంతా 90s దాకా ఉంటారు, వాళ్ళకి హార్ట్ స్టాప్ కాదు. నాకు కొద్దిమందికి క్యాజువల్, నాకు స్టెంట్ పడ్డది కానీ మళ్ళీ ఫుడ్ హ్యాబిట్స్ ఏం చేంజ్ చేయరు, 0. సో మళ్ళీ సోషల్ మీడియా, మా కొలెస్ట్రాల్ మెడిసిన్ వేసుకుంటే ఇది అవుతుంది, అది అవుతుంది, యాస్ప్రిన్ వేసుకుంటే ఇది అవుతుంది. సో ఆ సోషల్ మీడియాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అదే కార్డియాలజిస్ట్ దగ్గర అడిగితే ఏ ఇంపార్టెంట్ 2-3 మెడిసిన్స్ వేసుకోవాలి కదా, నెగ్లెక్ట్ చేస్తారు. హెల్త్ నెగ్లెక్ట్ చేసి సడన్గా కార్డియాక్ అరెస్ట్లు అవుతాయి. అప్పుడు కార్డియాక్ అరెస్ట్ అయిన తర్వాత ఐసీయూకి వెళ్ళి వెంటిలేటర్ మీద ఉంటే చేసేది ఏం లేదు. ప్రివెన్షన్ అండి, ప్రివెన్షన్ మనకు ఇట్ స్టార్ట్స్ కిచెన్లో స్టార్ట్ అవుతుంది. ప్రివెన్షన్ అన్నది వంట చేసే దగ్గర ఎన్నిట్లో ఎంత ఉప్పు వేస్తున్నామో, ఎంత ఫ్యాట్ వేస్తున్నామో అక్కడ స్టార్ట్ అవుతుంది. అది డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తుంది. డైనింగ్ టేబుల్ మీద ఎంత ఫుడ్ తింటున్నామో అక్కడ నుంచి, దాని తర్వాత మనము డే టు డేలో ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఎంత యాక్టివిటీగా ఉంటున్నాము, ఎంత హ్యాపీగా ఉంటున్నాము, అన్నీ యాడ్ అవ్వకుంటూ పోతాయి. కొద్దిమందికి బ్యాడ్ లక్, జీన్స్ మంచిగా ఉండవు, వాళ్ళ లైఫ్ స్టైల్ అట్లా ఉంటుంది, నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, సర్టన్ ఫుడ్ బయట తింటారు. వాళ్ళు అట్లీస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓ ప్రివెంటిటివ్ మెడిసిన్, లో డోస్ ఆఫ్ కొలెస్ట్రాల్ మెడిసిన్ వేసుకొని కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడము. సో ప్రివెంటిటివ్గా చూసుకుంటే లైఫ్ బాగుంటుంది. అంటే మీరు సర్వీస్లో అంటే అది ఏ జిల్లాలో చేస్తున్నారండి? మీ కరీంనగర్ దగ్గర, ఆదిలాబాద్, లక్ష్మీపేట దగ్గర చందారం విలేజ్, అండ్ మా మదర్ వాళ్ళది నర్సింగాపూర్ అని మంచిర్యాల దగ్గర. సో 2 విలేజెస్. సో కొద్దిగా రిటైర్ అయిన తర్వాత వేరే విలేజెస్లో కూడా వెళ్ళి సర్వీసెస్ చేయాలి. మీరు ఏదైతే ఇవి సర్వీస్ చేస్తున్నారో వాళ్ళని ఏమన్నా మేడం గారు వచ్చి ధ్యానంలో కూర్చోబెట్టడం అలాంటివి ఏమైనా చేస్తుంటారండి అక్కడ? మా విలేజ్లో మేము మెడికల్ క్యాంప్ చేసినప్పుడు లాస్ట్ టైం మేడం వచ్చినారు. సో వచ్చి వాళ్ళందరికీ ఫస్ట్ వాళ్ళను అట్రాక్ట్ చేయడానికి కోసమని వాళ్ళందరికీ ఫ్రీ శారీస్ అని చెప్పేస్తే అందరూ వచ్చినారు. సో వాళ్ళకి మెడిటేషన్ ద్వారా ఎంపవర్ చేస్తే వాళ్ళు ఇంట్లో హ్యాపీగా ఉన్నారనుకోండి, సో వాళ్ళు పిల్లలను ప్రాపర్గా చూసుకోగలుగుతారు, ఫ్యామిలీలో పీస్ డెవలప్ అవుతుంది కదా. సో ఈ విలేజ్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు 2 కంబైన్ చేస్తున్నాం. యాక్చువల్గా జిఆర్ స్వామి గారు వాళ్ళది క్యాన్సర్ స్క్రీనింగ్ది కూడా ఉంది ప్రోగ్రామ్ విమెన్కు. చాలా అమేజింగ్, వాళ్ళు సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టీమ్స్ ఉన్నాయి జిఆర్ స్వామి. సో అదే యాడ్ చేసినాం. సో మనం బ్లడ్ ప్రెషరు ఇవి స్క్రీన్ చేసేటప్పుడు అక్కడ మెడిటేషన్ నడుస్తుంటుంది. అక్కడ విమెన్ వాలంటీర్స్ వస్తారు మన జిఆర్ స్వామి దాని నుంచి. వాళ్ళు వచ్చి విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ విమెన్కు స్క్రీన్ చేస్తారు. అది అమేజింగ్. అది ఎందుకంటే విలేజ్లో ఉన్నవారు వెళ్ళరు కదా, గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం అన్నది ఉండదు కదా వాళ్ళకు. సో ఆ 3 కంబైన్ చేసినాము. ఆ 3 కంబైన్ చేస్తే ఒక 12 అవర్స్లో విలేజ్లో సైలెంట్ క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్స్ డిటెక్ట్ అవుతాయి, అండ్ నెంబర్ 3 ఏమైనా వాళ్ళకు స్కిన్ రోగాలు అవి ఏమైనా ఉన్నాయనుకోండి, రుగ్మతలు, స్కిన్ క్రీమ్స్ ప్రాపర్గా. సో ఏం చేస్తున్నామంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ని తీసుకెళ్తున్నాం. వాళ్ళకు కూడా ఒక విలేజ్ అట్మాస్ఫియర్, వాళ్ళకు కూడా సేవా దృక్పథం రావాలి తర్వాత అని ఈఎన్టీ, డెర్మటాలజీ, స్కిన్ స్పెషలిస్ట్, ఒక జనరల్ ఫిజిషియన్, ఒక సర్జన్, వీళ్ళంతా పీజీలు, వాళ్ళంతా ఇక నెక్స్ట్ ఇయర్ గ్రాడ్యుయేట్ అయ్యేవాళ్ళు. వాళ్ళని తీసుకొని వెళ్ళి విలేజ్లో కొద్దిసేపు ధ్యానం, పూజ, ఫస్ట్ టెంపుల్కి వెళ్తాము, టెంపుల్లో స్మాల్ పూజ అవుతుంది. పూజ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి క్లినిక్ స్టార్ట్ చేస్తారు. విలేజ్ మొత్తంకి అన్ని సేవలు ఒకటే రోజు అయిపోతాయి. సో వాళ్ళ స్పెషాలిటీ ఇస్తారు. సో నేను బ్లడ్ ప్రెషరు, హార్ట్ సంబంధం చూస్తాను. జిఆర్ స్వామి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తారు. మేడం జాయిన్ అయ్యి వాళ్ళందరికీ ధ్యానం ఇంట్రడ్యూస్ చేసింది. సో విలేజ్లో ఈవినింగ్ వరకు అంత ప్రోగ్రామ్ అయిపోతుంది. సో అది కొద్దిగా చేసినాము, మధ్యలో కోవిడ్ అప్పుడు గ్యాప్ వచ్చింది, మళ్ళీ తర్వాత పర్వాలేదు పికప్ చేసినాము. ఇప్పుడు ఉంది, ఇంకా డ్యూ ఉన్నది. సో నెక్స్ట్ 6 monthsలో మళ్ళీ సపోజ్ చేస్తాను. చాలా సంతోషం అండి. మీ సర్వీసెస్ ఏమైతే ఉన్నాయో అవి ఇలాగే ముందుకు వెళ్ళాలి. అలాగే డ్రగ్స్ ఫ్రీ కోసం మీరు ఏమైతే అవేర్నెస్ తీసుకొస్తున్నారో అవన్నీ కూడా ఏదైనా వర్క్షాప్స్ లాగా మీరు వాటిని కూడా పెట్టి చేస్తే బాగుంటుందేమోనని అనుకుంటున్నా. మీరేమన్నా అంటారు? ఒకసారి డ్రగ్స్ అలవాటైన వాళ్ళని మనము సోషల్ మీడియా ద్వారా కానీ జస్ట్ ధ్యానం చేస్తే మీరు నార్మల్ అవుతారంటే ఐ థింక్ ఇది లేట్. అది మనకు డ్రగ్స్ ప్రాబ్లంకి మనము ప్రివెన్షన్ న్యూరో సైన్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. న్యూరో సైన్స్లో మామూలుగా
సిగరెట్ కానీ ఎక్సెస్ ఆల్కహాల్ డ్రగ్స్ వాడుతూ బ్రెయిన్ సెల్స్ ఎట్లా డ్యామేజ్ అవుతుందని పిల్లలకు ఎడ్యుకేషన్ లాగా వస్తుంది. అది అక్కడ 9th grade 10th gradeలో ఇంట్రడ్యూస్ చేసినారు సబ్జెక్ట్స్. అటువంటి టైప్ ఆఫ్ బుక్స్ మనము న్యూరో సైన్స్ బుక్స్ తెచ్చి వాళ్ళకి ఇవ్వగలిగినాం అనుకోండి, వాళ్ళు ఇంట్లో చదివినారనుకోండి, వాళ్ళు దాని ఎఫెక్ట్స్ చదివితే 8th 9th gradeలో అది చదివినారు అనుకోండి, తెలిసిపోతుంది. వాడు సైన్స్ స్టూడెంట్ ఉంటాడు కదా, అది బ్రెయిన్ సెల్ని ఎట్లా డిసింటిగ్రేట్ చేస్తే తెలిసిపోతుంది. తెలిసిపోయి వాళ్ళు 10th 11thకి వెళ్ళే వరకు అమ్మో ఇవి ట్రై చేస్తే మన బ్రెయిన్ సెల్స్ ఖరాబ్ అవుతుంది, అట్లీస్ట్ వాడు సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం స్టార్ట్ అవుతుంది కదా. సో అది దాని గురించి మాట్లాడకుండా భయంలాగా దాన్ని ఏదో ఒక ఏమంటారు టాబు అంటారు, దాని ఏదో బ్యాడ్ టాబు లాగా ఉండకుండా దాని గురించి మాట్లాడాలి పిల్లలతో. అది ఉంది ప్రాబ్లం సొసైటీలో. అటువంటి టైప్ ఆఫ్ బుక్స్ తెచ్చి వాళ్ళతో ఎంపవర్ చేయడము, చదివించడము. ఫ్యూచర్లో ప్రాబబ్లీ ఎడ్యుకేషన్ వీళ్ళకు 6th grade 7th gradeలోనే చాప్టర్స్ పెడతారేమో ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో. ఇప్పుడు రైట్ నౌ కాలేజీలో ఉండి నేను విన్నాను, ఇక్కడ మంచి ఇన్స్టిట్యూట్లో లిటరల్లీ వాళ్ళు స్పీచ్లు ఇచ్చేవాళ్ళు, వాడు స్పీచ్ ఇవ్వలేడంట డ్రగ్స్ తీసుకుంది. సో వాళ్ళు మొత్తం వాళ్ళది సెరమనీ అయిపోయిన తర్వాత కాలేజ్ది విన్నాను, కొద్దిమంది వెళ్ళి ఆ స్టేజ్ వెనుక పడిపోతారంట ఓవర్ షూట్ చేసుకొని డ్రగ్. సో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ తీసుకెళ్ళి రూమ్లో పడుకోబెడతారంట. సో ఇది విన్న తర్వాత అక్కడికి వెళ్ళి మనము కాలేజీలకు వెళ్ళి ఏ లెవెల్లో ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళకు ఇది తప్పు అని చెప్పడము, నేను ఒకసారి ప్రిపేర్ అయినాను డ్రగ్ అడిక్ట్స్తో గ్రూప్ లాగా చేసి దీని గురించి ఇన్డెప్త్ పోదామని. నాకు ఒక ఫ్రెండ్ అన్నాడు, వాళ్ళు ఆల్రెడీ వ్యసనంలో ఉంటే ఇక మనం చెప్పేది ఐ థింక్ వాళ్ళకు ఎక్కదు, అంటే ఇట్స్ ఆల్మోస్ట్ ఇక వాళ్ళ బ్రెయిన్ టేక్ ఓవర్ చేసింది కదా. సో మనం అట్లీస్ట్ ఫ్యూచర్ జనరేషన్ కాపాడుకోవాలి, ప్రివెన్షన్ మీద ఎక్కువ. సో వాళ్ళకి ఏంటంటే రిహాబిలిటేషను, గవర్నమెంట్ వాళ్ళకి ఒత్తిడి తెచ్చి వాళ్ళకి అవైలబుల్ లేకుండా చేయడం, వాళ్ళు రిహాబ్లో పెట్టి రిహాబ్లో మెథడోన్ అటువంటి మెడిసిన్స్ ఉంటాయి, మీరు డ్రగ్స్ నుంచి విత్డ్రా చేసి మెథడోన్ ఒక 3 months 6 months ఇచ్చేసి డోస్ తగ్గిస్తే వాళ్ళు కంప్లీట్ రిహాబిలిటేషన్ అయిపోతారు. సో ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళను రెస్క్యూ చేయాలి. అన్ఫార్చునేట్లీ మనం ఇప్పుడు డ్రగ్స్ గురించి మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే ఇదివరకు మేము యంగ్ ఉన్నప్పుడు ఇది లేకుండే ప్రాబ్లము. ఇప్పుడు ఇటు బాగానే, అంటే అది ఓన్లీ పాపం తెలిసిన వాళ్ళ ఫ్యామిలీలకు అయిన వాళ్ళకే ఇబ్బంది తెలుస్తుంది దాన్ని. అన్ఫార్చునేట్, చాలా అన్ఫార్చునేట్. దాని గురించి మీరు ఎక్కడ పోయినా కానీ మీరు అవేర్నెస్, మీరు శ్రీ సన్నిధిలా అంత మంచి ఇంపార్టెంట్ టాపిక్ మీద అడుగుతున్నారంటే దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. సో మనము ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది దాని ప్రివెన్షన్ అంతా.